కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా మరి గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్నాం. అందరికీ ధన్యవాదాలండి. మరి మనం ప్రతిరోజు చక్కని చక్కని జ్ఞానం పొందడానికి ప్రయత్నిస్తున్నాం, ధ్యానము చేస్తున్నాం. మరి మనము ప్రపంచిక జీవితంలో అజ్ఞానిగా ఉండి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని ఒక సద్గురువు దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆయన మాటలు మనం విని సాధనలో గొప్పతనాన్ని తెలుసుకొని మరి ప్రతి మానవ జన్మకి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందితే కానీ మోక్షం లేదు అని తెలుసుకొని ఆ మార్గంలో పయనించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. అలాగే ఆ ప్రయత్నంలో భాగంగానే ఇంచుమించు 3-4 సంవత్సరాల నుంచి మరి ఈ జూమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ చక్కని ధ్యానం చేస్తూ ఆ జ్ఞానాన్ని పెంచుకుంటూ మరి రోజు రోజుకి మరి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి మనం ప్రయత్నిస్తున్నాం. అయితే సద్గురువు దొరికినా మరి అందరూ అందుకుంటారు అంటే అందుకోలేరు. వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. అందుకే శంకరాచార్యులు ఏమన్నారంటే మరి వేదాల మీద శాస్త్రాల మీద సద్గురువు మీద అచంచలమైన విశ్వాసం ఉండాలి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే గురువే జ్ఞానానికి ప్రతిరూపం కాబట్టి ఆ పరమాత్మే గురువుగా భూమి మీదకి వచ్చి అంతటి జ్ఞానాన్ని మనకు అందించగలడు. మరి పత్రిసారి చెప్పినట్లుగా ఎవరు కూడా ఇంతటి జ్ఞానాన్ని అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని చాలామంది సీక్రెట్గా వచ్చారు. శిష్యులు కూడా పూర్తిగా చెప్పలేదు. కానీ పత్రిగారు అలా కాదు, చాలా స్పష్టంగా మరి ఎలుగెత్తి చాటాడు. నువ్వు ఆత్మవే కానీ మరి ఏమీ కాదు, శరీరం కాదని చెప్పడం. మరి అలాగే మనకి ఆత్మజ్ఞానాన్ని ఎన్నో విధాలుగా ఎన్నో మాటల్లో ఎన్నో ప్రవచనాల్లో మనకి చెప్పడం జరిగింది. మరి జ్ఞాన నవరత్నాలు చదివితే మనకి మొత్తం అంతా కూడా అందులో మనకి ఇవ్వడం జరిగింది. పత్రిసారి ఎన్నో ఇచ్చారు. కానీ శంకరాచార్యులు ఏం చెప్పారు అంటే మరి శాస్త్రాల మీద కానీ గురువు మీద కానీ అచంచల విశ్వాసం ఉన్న శిష్యులు ఏ రకంగా ఉంటారు అని చెప్తూ మరి సద్గురువే అందరికీ గురువైనా వాళ్ళకున్న శ్రద్ధ భక్తి విశ్వాసం వల్ల వాళ్ళు ఎదుగుతారు అని కూడా చెప్పడం జరిగింది. అంటే గురువు మాటలు విశ్వసించాలి, గురువు మీద శ్రద్ధ భక్తి రెండు ఉండాలి. ఆ భక్తి గురువు వాక్యం ఎప్పుడు భక్తి వస్తుందంటే పరమాత్మే గురువుని నాకు ఇచ్చాడు, నా గురువు సద్గురువుని, నేను సత్యం వైపు వెళ్ళడానికి అనే విషయం మనకు అర్థమైనప్పుడు గురువు మీద మనకి భక్తి కలుగుతుంది. అప్పుడు గురువు మాటలు విశ్వసిస్తాం, గురువు మాటలు వినడానికి శ్రద్ధ పడతాం. ఈ 3 ఉండాలి ప్రతి శిష్యుడికి. మరి భక్తి శ్రద్ధ విశ్వాసం ఈ 3 ఉండాల్సిన లక్షణాలు. అయితే అందరూ ఉంటారంటే వాళ్ళ ఆత్మస్థితిని బట్టి వాళ్ళ మనోస్థితిని బట్టి వాళ్ళు ఉంటారు. అందుకే 3 రకాలుగా ఉంటారు శిష్యులు అని చెప్పడం జరిగింది. ఏంటంటే అధమం మధ్యమం ఉత్తమం. ఏది గురించి మనం చెప్పుకున్నా ఈ 3 రకాల గురించి చెప్పుకుంటాం. మరి ఏంటి అధమ శిష్యులు అంటే గురువు చెప్పినప్పటికీ వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఆచరించరు. సరిగ్గా గమనించండి, గురువు చెప్పిన మాటలు పెడచెవిని పెట్టారు అంటే వాళ్ళు ఆచరించట్లేదు అంటే ఈ 3 ఏదో లోపం ఉంది వాళ్ళకి. అంటే భక్తిలో లోపం ఉండొచ్చు, శ్రద్ధలో లోపం ఉండొచ్చు, విశ్వాసంలో లోపం ఉండొచ్చు. అంటే త్రికరణ శుద్ధిగా గురువు నాకు జ్ఞానాన్ని ఇవ్వగలడు, నన్ను మోక్షం వైపు నడిపించగలడు అనే విషయం వాళ్ళకి అర్థం అవ్వట్లేదు.
అర్థం కాక వాళ్ళకి నచ్చకపోతే మానేస్తున్నారు. ఇప్పుడు చూడండి, చాలామంది పత్రిసారి శ్వాసమేం చేస్తా అంటే మరి ఎందుకు ఈ గైడింగ్లు చేస్తున్నారు? ఆయన చెప్పలేని ధ్యానాలన్నీ చేస్తున్నారంటే అక్కడ శ్రద్ధ విశ్వాసం లేవు, మూడు లేవు. అలాగే ఆహార విషయాల్లో వెల్లుల్లి తినొద్దు, పుట్టగొడుగులు తినొద్దు, ఎక్కడ పడితే అక్కడ తినొద్దు అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆయన జీవితంలో అది ఆచరించి చూపించిన శరీరానికి మంచిది, కొలెస్ట్రాల్ రాలేదని కొందరు తింటున్నారు. మనకెక్కడ కుదురుతుంది, ఇంట్లో వ్యతిరేకత అని కొంతమంది తింటున్నారు. అంటే ఎందుకు గురువు మాట మీద ఎలా నిర్లక్ష్యం చేశారు అంటే వాళ్ళ మనోస్థితి అది, వాళ్ళ ఆత్మస్థితి అది. ఆ గురువు మాట తప్పించి పక్కన తూచా తప్పకుండా ఏదో ఒకటి చేయకుండా, మరి అలా గురువు మాటను శ్రద్ధ పెట్టకుండా ఆచరిస్తేనే, మరి ఆ శ్రద్ధ పెట్టకుండా ఆచరిస్తే ఏమంటారు అలాంటి శిష్యుల్ని? మరి ఆయన చెప్పిన ధ్యానం ఒకటి, వీళ్ళు చేస్తున్న ధ్యానం ఒకటి. ఆయన చెప్పిన ఆహార నియమాలు ఒకటి, వీళ్ళు చేస్తున్నది ఒకటి. మరి ఇవన్నీ ఏమవుతుంది అంటే వాళ్ళకి నచ్చినట్టే చేస్తారు కానీ గురువు చెప్పినట్టు చెయ్యరు. ఇది అధమ శిష్యుడి లక్షణం. ఇక మధ్యమ శిష్యుడి లక్షణం ఏంటి అంటే గురువు చెప్పిన వెంటనే, అప్పటి వరకు వాడికి తెలియదు, అజ్ఞానంలో ఉన్నాడు, కానీ గురువు చెప్పిన వెంటనే తన అలవాట్లు వ్యవహారాలు అన్నీ మార్చుకుంటాడు. నువ్వు ఆత్మవి అన్నప్పటి నుంచి శిష్యుడు మధ్యమవాడు అలాగే ప్రవర్తిస్తాడు. అలాగే ఆయన చెప్పిన ఆహార వ్యవహారాలు తూచా తప్పకుండా పాటిస్తాడు. ఇప్పుడు మనందరం అలాగే ఉన్నాం. అలాగే ఆయన చెప్పిన సాధనే చేస్తాడు. ఆత్మకు సంబంధించిన పుస్తకాలు తప్పించి అన్య పుస్తకాలు మీరు చదవక్కర్లేదు అని చెప్పారు. అంటే మనసు వరకు తీసుకెళ్లే పుస్తకాలు మనకు అవసరం లేదు. ఈ మధ్య చాలా పుస్తకాలు చాలా రోజుల నుంచి వస్తున్నాయి. ఏంటంటే నీ ఆరోగ్యం నీ చేతుల్లో, నీ సంకల్పం నీ చేతుల్లో, ఇట్లా కొన్ని పుస్తకాలు ఉంటాయి. ఇంకా కొన్ని ఉంటాయి, ఎన్నో న్యూ ఏజ్ పుస్తకాల్లో మనసు వరకే తీసుకెళ్తాయి. ఎన్నో గ్రంథాలు ఇవ్వడం జరిగింది. ఆధ్యాత్మికత అంటే మనసు వరకు తీసుకెళ్ళడం కాదు, ఆత్మ గురించి తెలియాలి, ఆత్మ వరకు తీసుకెళ్ళాలి. మనం విన్న క్లాసులు కానీ మన స్వాధ్యాయం కానీ. ఇంకా నాకు తెలుసును, కొంతమంది ఆరోగ్య సూత్రాల కోసం కొంతమంది డాక్టర్లు అడ్వర్టైజ్మెంట్ చేయడం, అలోపతి ఆయుర్వేద వైద్యం మన పిరమిడ్లోనే చేయడం. పిరమిడ్ దేనికి? సాధనకి, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడానికి ఆయన కట్టించారు. కానీ మనం అలా ఉండలేకపోతున్నాము, చేయలేకపోతున్నామంటే గురువు మాటలు మనం లెక్క చెయ్యట్లేదు అని అర్థమవుతోంది. ఆ విధంగా మరి గురువు చెప్పినప్పటికీ ఆచరించిన వాడు అధముడు. గురువు చెప్పిన వెంటనే ఆలోచన లేకుండా అదే పాటించడం మధ్యముల లక్షణం. ఇప్పుడు అందరూ శ్వాసమే చేస్తున్నారా మన సొసైటీలో అంటే ఖచ్చితంగా 300 మంది చెయ్యట్లేదనే చెప్పచ్చు. కానీ అందరూ పత్రికారు బొమ్మెట్టుకుంటారు, వాళ్ళ ధ్యానం వాళ్ళు చేయిస్తూ. ఎందుకంటే పత్రికారు బొమ్మెట్టుకోకపోతే జనాలు రారు, అందుకని పత్రికారు బొమ్మ ఎడుతున్నారు. కానీ చేసే ధ్యానం వేరే ధ్యానం. చెప్పే విషయాలు క్లాస్ అంతా నీకు ఆరోగ్యం, క్లాస్ అంతా నీ సంకల్పం, క్లాస్ అంతా అనుభవాలు. ఇది కాదు కదా. మధ్యమ శిష్యుడు ఎట్లా ఉంటాడు? గురువు చెప్పిన సాధనే, గురువు చెప్పిన ఆత్మజ్ఞానమే, గురువు చెప్పిన బ్రహ్మజ్ఞానమే, గురువు చెప్పిన ఆహార వ్యవహారమే. ఇది మధ్యమ శిష్యుడి యొక్క లక్షణం. ఈ మధ్యమ శిష్యులు ఆ సాధన చేయడం వల్ల మెల్లిమెల్లిగా ఎదిగి ఉత్తమ శిష్యుల్లోకి మారుతారు. ప్రారంభంలో ఎలా ఉన్నారో అలా ఉండరు. ఈ ఉత్తమ శిష్యుడి లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఏంటి అంటే మనందరం ఆ స్థాయిలోనే ఉన్నాం. గురువు చెప్పిన ఆహార విషయాలు, గురువు చెప్పిన జ్ఞానం. ఈ ఉత్తమ శిష్యుడు ఏం చేస్తాడు అంటే గురువు చెప్పకుండానే గ్రహించి చేస్తాడట.
చెప్పకుండా ఎలా తెలుస్తుంది అంటే తెలుస్తుంది. ఎలా తెలుస్తుందో ధ్యానంలోకి వచ్చాక మనం నేర్చుకునే 7 సిద్ధులు ఉంటాయి. ప్రిలిమినరీలో వచ్చే సిద్ధుల గురించి మీకు ఇచ్చాను. ఆ 7 సిద్ధులు వస్తే గురువు చెప్పక్కల్లా గురువుని గ్రహించగలం. ఆ ఉత్తమ శిష్యుడి లక్షణాలు ఏంటి అంటే గురువు చెప్పిన సాధననే చేస్తూ చెప్పాక చేసినా ఇంకా తర్వాత మనం చేస్తూ 10 మంది చేత సాధన, అదే సాధన. ఇప్పుడు రాఘరావు గారు చూడండి ఎంత పోరాడుతున్నారో శ్వాస మీద ధ్యాస నిలపాలని. ప్రత్యేకంగా క్లాసులు పెట్టుకుని మిగతా ధ్యానాల వల్ల నష్టం, శ్వాస మీద ధ్యాస వల్ల లాభం ఎలుగెత్తి ధైర్యంగా చాటుతున్నాడు. పత్రిసారి కూడా అంత గట్టిగా చెప్పలేకపోయారేమో. కానీ రాఘరావు గారు దాని మీద ఒక పుస్తకమే రాసి ఎన్నో క్లాసులు చేపెట్టి అది కాదు ఇది ధ్యానం అంటే మనసు దగ్గర ఆగిపోకూడదు, ఆత్మ దగ్గరికి చేరుకోవాలి. ఎందుకంటే గురువు మనసుని గ్రహించిన శిష్యుడు కాబట్టి, గురువు మీద భక్తి శ్రద్ధ విశ్వాసం ఉన్నాయి కాబట్టి మరి ఆ విధంగా పోరాడుతున్నారు. అంటే గురువు మనసును గ్రహించి వ్యవహరించే శిష్యులే ఉత్తమ శిష్యులు. గురువు గారు ఛానల్ కావాలి అన్నారు. అన్నాక ఏం ఊరుకోలేదు, ఒక్క మాట ఆయన నోటంటే రావడమే. మరి ఎన్ని వేల మంది శిష్యుల్లో రాఘరావు గారు కరోనా టైంలో బయటికి వచ్చి ఎంత ఆయన మనసు అదే కోరుకుంటోంది, ఆ మనసును గ్రహించారు. ఎందుకు అంటే పత్రి గారికి రాబోయే రోజుల్లో ఏది అవసరమో అదే మన చేత చేయిస్తాడని ఒక నమ్మకం. ఛానల్ గురించి మాట్లాడిన వెంటనే ఆయనకు అది కోరిక ఉంది లోన, ఆ కోరికను నేను తీర్చాలి అని తన జీవితాన్ని కూడా పణంగా పెట్టి తిరిగాడు ఆయన. ఉత్తముడు శిష్యుడు లక్షణం అంటే పోనీ కరోనా వెళ్ళాక ప్రయత్నిద్దామా అని అనుకోలే. ఆ క్షణం నుంచే బయలుదేరారు ఆయన. ఆఖరికి వాళ్ళ తమ్ముడు చనిపోయినా సరే నేను వెనక్కి వస్తే 10 రోజులు ఉండిపోవాల్సి వస్తుందని ముందుకే వెళ్ళారు, కానీ వెనక్కి రాలా. అంటే మన కోసం మనం చూసుకోవడం కాదు, విశ్వం కోసం చూడాలి. గురువు ఎప్పుడు విశ్వం కోసమే ఆలోచించాడు. ఛానల్ ఆయన కోసం కాదు, మన కోసం. ఆయనకి తెలుసు రాబోయే రోజుల్లో నేను లేకపోయినా ఈ ఛానల్ పనిచేస్తుంది అని. ఆయన ఒక ఆశయంతో పెట్టాడు, కానీ ఆ ఆశయాన్ని కూడా నిలబెట్టగలమో లేదో ఇప్పుడు ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ చూస్తే మనకే భయం వేస్తుంది. కానీ ప్రతిదాన్ని సాక్షిగా చూడాలి అని గురువు శంకరాచార్యులు చెప్పారు కాబట్టి ఇంకా పత్రికారు ముందే చెప్పారు, నో కామెంట్ నో జడ్జిమెంట్, ఏది జరుగుతుందో జరగని, అది విశ్వంలో జరిగిన ప్రతి దానికి ఫలితం ఉంటూనే ఉంటుంది అని. అందుకే మనం సాక్షిగా గమనిస్తున్నాం. ఆయన ఆశయం తీర్చేశామనే తృప్తి ఉంది. తర్వాత విషయాలు సాక్షిగా గమనిస్తున్నాం. ఇది ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నది ఎవరికొకడు ఒకసారి మనస్సాక్షిని ప్రశ్నించుకుంటే అర్థమవుతుంది. ఎందుకు అంటే గురువు ఆశయాలు ఏ ఆశయంతో మన ముందుకు నడిపించాడో ఆ ఆశయాలు నేను తీరుస్తున్నానా. గురువు ఆశయం ఏంటి? అందరూ ధ్యానులు కావాలి. ఏ ధ్యానం చెయ్యాలి? సరి అయిన ధ్యానం చెయ్యాలి. సరి అయిన ధ్యానం ఏంటి అంటే శ్వాస మీద చేస్తాం, మనం చెప్పక్కల్లా. ఆయన బోర్డులన్నిటి మీద రాయించాడు. అది నేను ఆచరిస్తున్నానా? 10 మంది చేత ఆచరింప చేస్తున్నానా? ఆయన మనసు అదే కోరుకుంది కాబట్టి అందరికీ అదే చెప్పాడు. అది కరెక్ట్. ఎన్నోసార్లు చెప్పేవాడు ఆయన. ఏమని చెప్పేవాడు? ఎన్నో ధ్యానాలు ఉన్నాయి, నేను అవన్నీ ప్రాక్టీస్ చేశా, అన్నిట్లోకి కరెక్ట్ ధ్యానం శ్వాస మీద చేశా. ఇంత పబ్లిక్గా ఆయన చెప్తే మనం మాట మీద చేసా, మ్యూజిక్ మీద చేసా, గుడాకేస చేసా, కర్మ విపాక చేసా. జనం దానికోసం వెళ్తున్నారు. అంటే కలియుగ ప్రభావం ఇంకా పోలేదు. అజ్ఞానాన్ని ప్రోత్సహిస్తూ జ్ఞానాన్ని వెనక్కి తోస్తుంది. అంటే ఇంకా కలియుగం యొక్క ప్రభావం, కలిపురుషుడి ప్రభావం ఇంకా ఈ యుగం మీద ఉంది అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సద్గురువే వచ్చి సరి అయిన సాధన ఇచ్చి
ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఎలా పొందాలో నేర్పించి, మరి ఇన్ని నేర్పుతున్నా మనం ఇంకా శరీరం మనసు అనుకుంటూ కూర్చుంటూ అలాంటి ధ్యానాలే చేస్తూ మరి ఆ విధమైన కోరికలే కోరుకుంటుంటే సద్గురువు చెప్పినప్పటికీ ఎక్కలేదంటే ఆదమ శిష్యుల్లాగే ఉంటాం. ఉత్తమ శిష్యులేంటి? గురువు నన్ను మోక్షం వైపు నడిపించడానికి వచ్చాడు, శరీరం అశాశ్వతం, మనసు అశాశ్వతం, బుద్ధి అశాశ్వతం, ఆత్మ శాశ్వతం అని ఇన్ని విధాలుగా నాకు బోధించినప్పటికీ నేను వెళ్ళలేకపోతున్నాను అని అనుకోవాలి. ఇంకా సాధించాలంటే విశ్వంలో ఒక చిన్నది ఉందండి. ఏంటి అంటే, నేను ఏదైతే ఆచరిస్తున్నానో అదే 10 మందికి చెప్పాలి. నేను ఏ విధంగా ఎదుగుతున్నానో అదే 10 మందికి. లవలేసమంత ఈర్ష్య ఉన్నా మనం వెళ్ళిపోతాం. ఈనాటికి బుద్ధుడిని ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆయన ఒకటే చెప్పాడు, నాలో అరిషడ్ వర్గాలని జయించడం వచ్చు. ధ్యానం వల్ల మీరేం సాధించారు అని ఒకడు క్వశ్చన్ వేస్తే, ధ్యానం వల్ల నేను సాధించేది ఏంటి అంటే, నాలో కోపాన్ని తగ్గించుకున్నాను, ఈర్ష్యను తగ్గించుకున్నాను అని తన అరిషడ్ వర్గాల గురించి చెప్పాడు. మరి పక్కవాడి మీద మనం ఈర్ష్య పడుతున్నాం అంటే అర్థం ఏంటి అంటే, ఎవరైనా ఈర్ష్య పడుతుంటే అధమ శిష్యుడే. మీరు గమనించండి, బుద్ధుడి జీవితంలో ఇద్దరు ముఖ్యంగా ప్రముఖులు. ఒకడు ఆనందుడు, రెండో వాడు దేవదత్తుడు. బుద్ధుడు అంత స్థాయి వచ్చేసారు వాళ్ళిద్దరూ కూడా. బుద్ధుడు ఫస్ట్ ఎన్లైటన్ అయ్యాక మళ్ళా రాజ్యానికి వెళ్ళి తండ్రికి కనిపించి భార్యకి కనిపించి వస్తున్నప్పుడు ఆనందుడు అడిగాడట, నువ్వు దీక్ష తీసుకుంటావా నా దగ్గర? ఇద్దరు దేవదత్తుడు ఆనందుడు ఇద్దరు బుద్ధుడికి పెదనాన్న చిన్నాన్న కొడుకులు. అంటే అప్పుడు ఆనందుడు ఒక మాట చెప్పాడట, అంటే సత్యాన్ని గ్రహించడానికి రెడీగా ఉన్నాడు ఆనందుడు. నేను లేకుండా ఒక్క ముద్ద అన్నం నువ్వు తినకూడదు, నేను లేకుండా ఒక్క మాట నువ్వు మాట్లాడకూడదు. అంటే ఆయన ప్రవచనాలన్నీ ఈయన వినాలని కోరుకున్నాడు ఆనందుడు. అందుకే బుద్ధుడు తర్వాత అధ్యక్షుడు ఆనందుడయ్యాడు. అంత గొప్పగా బుద్ధుడు జ్ఞానమంతా విన్నాడు, ప్రతి మాట విన్నాడు. బుద్ధుడు ఎంత సాధన చేశాడో ఆనందుడు చూశాడు, అంత సాధన చేశాడు. బుద్ధుడు చనిపోయాక 3 నెలలు 3 రోజులు ఆయన గదిలోంచి బయటికి రాకుండా ఏకదీక్షగా సాధన చేసి ఎన్లైటన్ అయ్యాడు. అంటే ఒక గురువు ఉండగా ఆ శిష్యుడు ఎన్లైటన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆయనే గురువుగా ఉంటాడు. బుద్ధుడు చనిపోయిన 3వ రోజున ఆనందుడు ఎన్లైట్ అయ్యాడు, తను అధిపతి అయ్యాడు. అంటే ఎంత గొప్పగా ఎదిగాడో చూడండి. మరి ఈర్ష్యతో రగిలిపోయిన దేవదత్తుడు, వాడికి నాకు జ్ఞానం సమానంగా ఉంది, మరి నేనేం కాదు, నేనెందుకు కాదు, బుద్ధుడిని ఎందుకు ఆరాధిస్తున్నాను, ఎప్పుడు బుద్ధుడిని చంపడానికి, బుద్ధుడికి ఏదో ఆయన రకంగా బాధ పెట్టడానికే ఈర్ష్యతో రగిలిపోయాడు. ఎంత జ్ఞానం పొందినా ఆ ఈర్ష్య వల్ల దేవదత్తుడు బుద్ధుడి స్థాయికి రాలేకపోయాడు. లాస్ట్గా తన నడవలేని స్థితిలో తను విచారణ చేసుకుని, నేను ఈర్ష్య వల్లే బుద్ధుడి స్థాయికి ఎదగలేకపోయాను అని మరి బుద్ధుడి దగ్గరికి కష్టపడి శిష్యుల సహకారంతో చేరి లాస్ట్లో బుద్ధుడికి శిష్యుడయ్యాడు దేవదత్తుడు. అంటే చూడండి, మనలో ఏ ఒక్క చిన్న గుణం ఉన్నా, కూడానే ఉన్న గురువు కూడానే ఉన్న ఆ ఉత్తమ శిష్యులు స్థాయికి మనం చేరుకోలేము. ఇప్పుడు మనం ఎదుగుతున్నప్పుడు నాకేంటి అడ్డు, మనకంటా గొప్పగా చెప్పిన వాళ్ళని అప్రిషియేట్ చేద్దాం, తక్కువ వాళ్ళని చులకనగా చూడొద్దు. ఇంకా నేర్చుకుంటారు, వాళ్ళు సాధిస్తారు. అలా ఆనందుల్లా ఉందాం, దేవదత్తుల్లా ఉండొద్దు. దేవదత్తుల్లా ఉంటే ఉత్తమ శిష్యులం కాలేము. ఆనందుల్లా ఉంటే పత్రిగారికి ఉత్తమ శిష్యుల్లా మిగులుతాం మనం. అందుకే మనము ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఎదగడానికి అవకాశాలు ఏంటి, ఎదగకపోవడానికి ఏంటి. ఈరోజు రాఘరావు గారు బయటికి వెళ్తున్నారు అంటే, అంత ప్రమాదం నుంచి వచ్చి మామూలు వ్యక్తి అయ్యారంటే ప్రకృతి ఇచ్చిన పరీక్షలు.
ఆ పరీక్షలను కూడా దాటుకుంటూ, మరి ఎండలుగా ఉన్నాయంటే మీరు ఇంకా ఆపరేషన్ పెద్దదయ్యింది, కొంచెం వీక్గా ఉన్నారు కదా అంటే, వద్దు నాకు ఇంట్లో కూర్చోబుద్ధి అవ్వట్లేదు, చెప్పాలి అని తపనలో నుంచి వస్తుంది అని బయటికి వెళ్ళారు. మరి నిన్న క్లాసుకు 300 మంది వచ్చారు అంటే అది ఆయనలో ఉన్న త్రికరణ శుద్ధి. మరి ఆయన చేస్తున్నది మామూలు పని కాదు. ఆ సత్యాన్ని అంతగా ప్రేమించారు, గురువుని అంత ప్రేమించారు కాబట్టే మరి ఆ గురువు మీద నమ్మకం, విశ్వాసం, భక్తి ఉన్నాయి కాబట్టి ఆయన ఆశయాల్ని భూమి మీద నిలబెట్టాలని ఆయన నిరంతర తపన, నిరంతర ప్రయత్నం. పత్రిసారు ఒక మాటల్లో చెప్పారు, నా పుట్టుక కారణం ఏంటో తెలుసా అమ్మా అని అడిగారు. ఏంటంటే భూమి మీద ఆఖరి వ్యక్తి వరకు నేను ఉండాలి, జ్ఞానం చెప్పాలి అన్నారు. కానీ అది అవ్వకుండానే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. కారణాలు ఏమైతేనేమి మనకేం తెలియవు ఆ కారణాలు. కానీ ఆయన ఆశయాల్ని నేను కూడా చివరిగా ఆయనకు అదే చెప్పాను, మీ ఆశయాల్ని మేము ముందుకు నడిపిస్తాం సార్ అన్నాను. అంటే గురువు ఉన్నప్పుడు కాదు, గురువు లేనప్పుడు కూడా మనం ఆశయాల్ని పాటించాలి. కానీ మనలాంటి వాళ్ళకి ఇంకో ధ్యానం చేస్తుంటే లోన్ నుంచి ఏదో గురువుకి మాటకి మనం తీసేసేమేమో, అంత గర్వం మనకు వచ్చిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గురువుని అంత గొప్పగా నమ్మాం కాబట్టి, గురువు మీద అంత విశ్వాసం మనకున్నారు కాబట్టి. మరి ఎందుకు ఉత్తమ శిష్యులు వాళ్ళ మనసెరిగి ప్రవేశించగలరు అంటే సాధనలో వాళ్ళకు వచ్చిన సిద్ధులవి. మనసుని గ్రహించడం, మాటని గ్రహించడం, ఎవరు ఏమనుకున్నా గ్రహించడం, సర్వజీవుల యొక్క ఆర్తనాదం వాళ్ళకు తెలుస్తూనే ఉంటుంది. అందుకే వాళ్ళు తగిలిపోతారు ఏ జీవి మరణించినా. భద్రసారు మాంసారం గురించి ఇంత గట్టిగా ఎందుకు పోరాడారు అంటే జీవుల ఆక్రందనలు ఆయనకి వినిపించేవి. అందుకే తప్పించిపోయేవాడు. మాంసం తింటున్నారు అంటే చాలా రగిలిపోతూ ఉండేవాడు. మరి అవన్నీ వాళ్ళకు వచ్చే సిద్ధులు. ఎందుకు ఇంత కోపం అంటే ఈ జనం దుఃఖంలో ఉన్నారు, చెప్పినా వినిపించుకోవట్లేదు అని వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళకి వినిపిస్తాయి. అందుకే ఉత్తమ శిష్యులు కావాలి అంటే గురువు మనసరిగి ప్రవర్తించారు. చెప్పకుండానే చెయ్యగలిగే స్థాయికి మనం ఎదగగలిగితే అంత గొప్ప శిష్యులం కాగలం, అవుతాం కూడా. మనం ఎంతో దూరంలో లేము, కొంచెం ప్రయత్నిస్తే ఆ స్థాయికి వచ్చే స్థాయి. అలాంటి సాధన, అలాంటి జ్ఞానం మనం పొందుతున్నాం. మళ్ళా చెప్తున్నాను, అధమ శిష్యులు గురువు చెప్పినా వినిపించుకోరు, నచ్చితే చేస్తారు, లేకపోతే లేదు. మధ్యమ శిష్యులు చెప్పిన పని తూచా తప్పకుండా ఆచరిస్తారు. ఉత్తమ శిష్యులు గురువు మనసెరిగి చెప్పకుండానే ఆచరిస్తారు. అది ఉత్తమ శిష్యులు అంటే మరి కొంత సాధన చేసి ఆ శక్తులను పొందినప్పుడు ఇంకా గురువు మౌనంగా ఉన్నా సరే, అంటే సెకండ్ నుంచి థర్డ్కి వెళ్తారులేండి. ఆ సెకండ్ లేకుండా ఫస్ట్ రాదు. అంటే ఫస్ట్లో అలా ఉన్నా మెల్లిగా సెకండ్ స్టేజ్కి వెళ్తాం. ఆ తర్వాత థర్డ్ ఉత్తమ శిష్యులు. ఇప్పుడు గురువు లేరు, కానీ ఆయన మనసు మనకు తెలుసు. ఏ సాధన కావాలో జనాలకి అది ఇచ్చాడు, అది ఆచరించితే మరి అలాగే ఆత్మజ్ఞానం తప్పించి అనుభవ జ్ఞానం అక్కర్లేదు, శారీరకంగా చెప్పక్కర్లేదు. మనసు సంకల్పాల గురించి మనం మాట్లాడాల్సిన, అలా మాట్లాడేమంటే ఆరోగ్యము, సంకల్పాలు ఇవన్నీ మనం మాట్లాడేము అంటే మనము ఉత్తమ శిష్యులం కాలేము. మనం చెప్పాల్సిందంతా ఆత్మజ్ఞానం. ఎందుకంటే మనం ఇన్ని జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నాము? ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని కోరిక ఉన్నవాడికే మనసుకున్న రోగాలన్నీ సరిచేసుకుంటాడు. లేదు సంకల్పాలు నెరవేరాలి, ఆరోగ్యం కావాలి అని ధ్యానం చేసేవాడు ఎవడు కూడా వాళ్ళ గుణాలను మార్చుకోరు, వాళ్ళకున్న అహంకార మమకారాలు మార్చుకోరు, రాగద్వేషాలు పోగొట్టుకోరు, అరిషడ్ వర్గాల్ని అణుచుకోరు. అందుకే
పత్రిసారు ఏది చెప్పలేదు, నువ్వు ఆత్మవి, ఆత్మని వెలుగులో తెచ్చేవి అన్నీ నేర్పేశాడు మనకి. మనసు అనే ముసుగుని ఎలా తొలగించుకోవాలో చెప్పాడు. దానికి ఒక్కటే మంత్రం, శ్వాస మీద ధ్యాస. ఇది పాటించిన వాడు, ఇది చెప్పినవాడు, వీళ్ళందరూ కూడా గొప్పగా ఉన్నవాళ్ళే ఉత్తమ శిష్యులే. పత్రిగారికి ఉత్తమ శిష్యులు ఎవరయ్యా అంటే ఓన్లీ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం చెప్పేవాళ్ళే, శ్వాస మీద ధ్యాస చేసేవాళ్ళే. అందుకే శంకరాచార్యులు అంటారు, గురువు అందరికీ ఒకటే నేర్పుతాడు. అధములు ఇలా ఉంటారు, మధ్యములు అలా ఉంటారు, ఉత్తములుగా ఉండి చరిత్రలో మిగిలిపోయి వాళ్ళే గురువుకి వారసులు అవుతారు అని. మరి అవును, ఆయన చెప్పిన సాధన చేసి ఆయన చెప్పిన జ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే మనం ఆ స్థాయికి, గురువంత స్థాయికి చేరుకోగలం. చేరుకోవాలి కూడా, వీళ్ళే గురువు గుండెల్లో ఉంటారు, ఉడికే కాదండి. అందుకే మనము అధములం వద్దు, మధ్యములుగా ప్రయత్నించి ఉత్తములుగా ఎదుగుతాం. అది గురువు కోరుకునే స్థాయికి మనం ఎదుగుతాం. ఆ ఎదగడమేలో కష్టమే రాని, నష్టమే రాని, బాధలే రాని ఎదగాలి. ఏ పనిలో బాధ లేదండి. ప్రాపంచికంగా ఎన్నో పనులు చేస్తున్నాం, బాధ లేకుండానే వెళ్ళిపోతున్నాయా? ఉన్నాయి. కానీ అవి ఇష్టంగా అనుకుంటున్నాం, కానీ అదే కష్టం. ఒక ఆత్మని తెలుసుకోవాలి అంటే అవి పెద్ద కష్టం కాదు. కళ్ళు మూసుకుని సాధన చేయడం, కళ్ళు తెరిచి జ్ఞానాన్ని పెంచుకోవడం, ఇది ఎప్పుడైతే వస్తుందో మనము పత్రికారి దృష్టిలో మరి ఉత్తమ శిష్యులమే. మనం విశ్వం దృష్టిలో, ఆ విశ్వేశ్వరుడి దృష్టిలో ఉత్తమ శిష్యులుగా మిగిలితే మనం పొందాల్సిన ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందితే మోక్షానికి చాలా దగ్గరగా వెళ్ళొచ్చండి. అందుకే మనం ఉత్తమ శిష్యులుగా ఎదగాలని మనం రోజు సాధన, రోజు ఈ జ్ఞానం వింటూ ఉన్నాం. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అని మనం ఇంకా క్వశ్చన్ వేసుకోగల. వాళ్ళ అధమ శిష్యులు కాబట్టే గురువు చెప్పినప్పటికీ నచ్చినవే చేస్తున్నారు. వదిలేద్దాం అలాంటి వాడిని, పట్టించుకుంటే మన టైం వేస్ట్. ప్రయత్నం మాత్రం మనం ఎలా ఎదగాలన్నది ప్రయత్నం, మనం చెప్పేవాళ్ళు ఎలా ఎదగాలి అన్న ప్రయత్నం, ఈ రెండు మనకు ఉండాలి. అందుకే అందరూ జ్ఞానం పెంచుకోవడానికి, సరి అయిన సాధన చెయ్యడానికి, చేయించడానికి మనం ఎప్పుడు ముందు ఉండాలి. అలా ఉన్నప్పుడే విశ్వేశ్వరుడి దృష్టిలో ఉత్తమ జ్ఞానులుగా మిగిలిపోతాం. ముందు ఉత్తమ శిష్యులం అయితే ఉత్తమ జ్ఞాని అవుతాం. అది అవ్వకుండా ఇది రాదు. ఆ ఉత్తమ జ్ఞాని మోక్షానికి దగ్గర అవుతాడు. మోక్షము అంటే ప్రపంచంలోని ఆనందం, పరలోకంలో కూడా ఆనంద స్థితి. మరి ఈ స్థితికి రావడానికి ప్రయత్నిద్దాం. మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.